యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఫస్ట్ బాలీవుడ్ మూవీ వార్ 2. హృతిక్ రోషన్ తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ వార్ 2 చిత్రాన్ని యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఆయన వార్ 2 చిత్రానికి కథ కూడా సమకూర్చడం మరొక విశేషం. ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకొని మే 20న వార్ 2 టీజర్ విడుదల చేశారు. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ తో వార్ 2 టీజర్ ఆడియన్స్ లో అంచనాలు పెంచేసింది. మాజీ ఇండియన్ ఏజెంట్ కబీర్ ని వెంటాడే ఏజెంట్ గా ఎన్టీఆర్ కనిపించాడు. ఎన్టీఆర్ లుక్ సైతం ఫ్యాన్స్ ని అబ్బురపరిచింది. వార్ 2 టీజర్ విడుదలైన తర్వాత ఆ మూవీకి డిమాండ్ మరింత పెరిగింది. ఏపీ, తెలంగాణ హక్కుల కోసం బడా నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్, ఏషియన్ సినిమా ప్రధానంగా పోటీ పడుతున్నట్లు సమాచారం. వార్ 2 హిందీ, తెలుగు రైట్స్ 90 కోట్ల నుండి 110 కోట్ల వరకు పలుకుతున్నాయట. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ మీద అదరగొట్టే పాట ఉందట. ఈ పాటలో డాన్స్ హైలైట్ అవుతుందని సమాచారం. త్వరలోనే మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక బిజినెస్ లో రికార్డు క్రియేట్ చేస్తుంది. 100 కోట్లకు పైగా ఆఫర్ చేసిన ఏషియన్ సినిమా మిగతా సంస్థల కంటే ముందు ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ తెలుగు హీరో, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో భారీ మార్కెట్ ఉంది. ఈ కారణంగా వార్ 2 హక్కుల కోసం నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. హృతిక్ రోషన్ కి సైతం తెలుగు రాష్ట్రాల్లో కొంత మార్కెట్ ఉంది. ఆయన నటించిన క్రిష్, ధూమ్ 2, వార్ చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో సైతం మంచి వసూళ్లు రాబట్టాయి. మొత్తంగా వార్ 2 హక్కుల ద్వారా భారీగా లాభపడే అవకాశం ఉంది. అందుకే నిర్మాతలు వార్ 2 చిత్రాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. కాగా వార్ 2 వరల్డ్ వైడ్ ఆగస్టు 14న విడుదల కానుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఇండియాలోనే బెస్ట్ డాన్సర్స్ గా పేరున్న ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల మీద తెరకెక్కిన సాంగ్ సినిమాకు మరొక ప్రధాన ఆకర్షణ అనే వాదన వినిపిస్తుంది. యశ్రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనుంది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించాలనే లక్ష్యంతో మేకర్స్ శ్రమిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ అభిమానుల ఉత్సాహాన్ని పెంచినప్పటికీ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి కొంత నెగిటివ్ స్పందన రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్ లోని లోపాలను సమీక్షించే పనిలో పడ్డారు. సాంకేతికంగా లేదా కంటెంట్ లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు. త్వరలోనే సరిదిద్దిన కంటెంట్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్ ను షేక్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక టీజర్ కి ఫ్యాన్స్ లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఎన్టీఆర్ స్పందించారు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఎల్లప్పుడూ కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తుంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ బాక్సాఫీస్ బెంచ్ మార్క్లను సృష్టిస్తుంది. మా వార్ 2 ఒక్క టీజర్ తోనే ఇంతటి ప్రభావం చూపించడం, ఆడియన్స్ పై ముద్ర వేయడం చూసి నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. ఆగస్టు 14 నుండి థియేటర్లలో అభిమానుల సందడి చూసేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నానని అన్నారు. ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2లో కియారా అద్వానీ కథానాయికగా నటించారు. ఆగస్టు 14న హిందీ, తమిళం, తెలుగు భాషలలో వార్ 2 భారీ ఎత్తున విడుదల కానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.